హలో వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరెప్పుడైనా బీదర్ టెంపుల్‌లో నరసింహస్వామిని దర్శించుకున్నారా? అసలు ప్రపంచంలో ఎక్కడా లేని వింత టెంపుల్ అండి ఇది. ఎందుకంటే మనం ఇక్కడ దేవుణ్ణి దర్శించుకోవాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక కిలోమీటర్ ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ దారి ఉన్నంత వాటర్‌లో మనం నడుచుకుంటూ పోవాలన్నట్టు. ఈ టెంపుల్‌లో మేము ఈ విధంగా దర్శించుకున్నాము. ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ, ఇక్కడ చిన్న గుండం కూడా ఉంటుంది టెంపుల్‌లో. ఇది చుట్టూ ఉండే ఆహ్, ఎంట్రన్స్ పార్ట్ అన్నట్టు చూడండి. మేము వెళ్ళిన రోజైతే చాలా ఎక్కువ మంది ఏం లేరు. యాక్చువల్‌గా ఇక్కడ చాలా రష్ ఉంటుంది. చాలామంది వస్తారు. ఎక్కడెక్కడో వాళ్ళు వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడొచ్చి దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ వాటర్‌లో నడుచుకుంటూ వెళ్ళాలి. వాటర్ కూడా మనకి ఆల్మోస్ట్ నెక్ పార్ట్ వరకు వచ్చేస్తాయన్నట్టండి. నడవడం కూడా చాలా కష్టము. అయినా కూడా మనము దేవుడి దయతో లోపలికి చేరుకొని అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది. అక్కడ దర్శనం చేసుకోవడం వల్ల మీకు మంచిగా శుభం కలుగుతుంది. మీరు ఎప్పుడైనా సరే మీకు టైం ఉన్నప్పుడు వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకా ఇది చూడండి, మనం మెట్లు దిగేటప్పుడు ఆ విధంగా ఉంటుంది. ఇది కూడా ఎంట్రన్స్ పార్ట్. నేను ఎక్కువ వీడియోస్ కవర్ చేయలేదన్నట్టు. అంటే అక్కడ దర్శనానికే టైం ఎక్కువైపోయింది. చూడండి, ఇది లోపల ఆహ్, ఇలాంటి గుహలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. వాటర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్ వరకు ఉంటాయన్నట్టు. ఆహ్, ఫీమేల్స్‌కైతే ఆల్మోస్ట్ ఆల్ నెక్ వరకొచ్చేస్తాయండి. మేల్స్‌కైతే కొద్దిగా షోల్డర్ వరకొస్తాయన్నట్టు. పిల్లలైతే ఇంకా చెప్పలేము. మనం పైన మన భుజం పైన ఎక్కించుకొని వెళ్ళాల్సొస్తుంది. సో, మీరు ఖచ్చితంగా టైం ఉన్నప్పుడు వెళ్తారని కోరుకుంటున్నాను. అప్పటి వరకు నా వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని మీ యూట్యూబర్